హాయ్ హలో. మా అత్తగారు వాళ్ళ ఊరు అత్తిలి అనమాట. వెస్ట్ గోదావరి తణుకు దగ్గర. సుబ్రహ్మణ్య షష్ఠికి కంపల్సరీగా అత్తిలి వెళ్తాము. అలాగే ఈ సంవత్సరం కూడా వెళ్ళాము. రోడ్లు మాత్రం అస్సలు బాగులేవు. పొలాల మధ్యలోంచి రోడ్లు కదా, అలానే ఉంటాయి. అత్తిలి చేరిపోయాము. అత్తిల్లో షష్ఠికి చాలా బాగా లైటింగ్ పెడతారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మోడల్ పెడతారనమాట. మేము వెళ్ళిన టైంలో టెంపుల్ దగ్గర అంతా బాగా రష్గా ఉంది. ఇదంతా గుడి పక్కనే ఉన్న పెద్ద చెరువు. ఈ చెరువులోనే స్వామివారి విగ్రహం దొరికిందంట. ఆ స్వామిని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ చెరువులోంచి ఉదయాన్నే పెద్ద పాము గుళ్ళోకి వస్తుందట. ఇక్కడ ఒక పెద్ద పొట్టు ఉంది. వీడు పొట్టులో పాలు వేసుకుంటున్నారు. నాగుల చవితి రోజు కుదరలేని వాళ్ళు షష్ఠికి పొట్టులో పాలు వేసుకుంటారు. ఇక్కడ షష్ఠి ముందు రోజు రాత్రి కళ్యాణం జరుగుతుంది. షష్ఠి రోజు మాత్రం కోలాటం జరుగుతుంది పొద్దున సాయంత్రం వరకు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు ఉంటుంది. మర్నాటి నుంచి మళ్ళీ నెక్స్ట్ షష్ఠి వచ్చే వరకు నెల రోజులు కూడా ఏదో ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది. అత్తిల్లో షష్ఠి చాలా గ్రాండ్ గా చేస్తారండి. అక్కడ కనిపిస్తున్నది మొక్కుకునే వాళ్ళు చంటి పిల్లలకి తులాభారం వేస్తారన్నమాట. పటిక తులాభారం వేస్తారు. ఇక్కడ స్వామివారి దర్శనానికి 3 క్యూ లైన్లు పెట్టారండి. ఒకటి ఫ్రీ దర్శనం, ఆ చివరిది, మధ్యలోది 20 రూపీస్, లోపలికి గర్భగుడిలోకి 50 రూపీస్. మేము 50 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోయాము. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఎంత బాగున్నారు కదా అలంకరణలో. ఎక్కువగా పెళ్లి కావాల్సిన వాళ్ళు, సంతానం కావాలనుకునే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకుంటారు. వాళ్ళు కోరిన కోరిక తీరిన తర్వాత అరటిపళ్ళు గల తెచ్చిస్తారు. షష్ఠి రోజు దర్శనానికి రాలేని వాళ్ళు వచ్చే నెల షష్ఠి లోపు ఎప్పుడైనా దర్శనానికి రావచ్చు. నెలకు నెల చాలా వైభవంగా చేస్తారు అత్తిలి షష్ఠి. షష్ఠి రోజు భోజనాలు కూడా పెడతారు. పక్కనే ఉన్న హై స్కూల్లో బఫే పెడతారు. టేబుల్స్ వేసి కూడా పెడతారు. దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తారు. ఇది పడగ. చూసారు ఎంత బాగుందో స్వామివారి పడగ. అత్తిలి షష్ఠి అంటే మంచి పేరు. అన్ని సామాన్లు దొరుకుతాయి ఇక్కడ. దొరకని వస్తువు అంటూ ఏముండదు. షష్ఠి అంటే జీళ్ళు ఖర్జూరం బాగా ఫేమస్. అది ఉత్తి బెల్లమే. బెల్లం బాగా ముదిరిపాకం పట్టి దాన్ని అలా ముద్దలా చేసి ఇలా కొయ్యికి తగిలించి అలా తయారు చేస్తూ ఉంటారు. అలా చేయడానికి మంచి ప్రాక్టీస్ కావాలి. ఎవరి టాలెంట్ వాడదు కదా. లాస్ట్ లో సరిపడా సైజ్ తీసుకుని ఇలా ముక్కలు కట్ చేస్తారు. జీళ్లు తినడం రావాలి, అలవాటు ఉండాలి. లేకపోతే ఒక ముక్క తీసుకున్నాం అనుకోండి, ఒక పూటంతా సరిపోద్ది తినడానికి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ క్రౌడ్ చాలా తగ్గింది. అంటే జనం తక్కువ వచ్చారనమాట. భోజనాలు ఇలా పెడతారు. ఇంకా ఎగ్జిబిషన్ ఇది అన్ని ఉంటాయి. టోరో, బ్రేక్ డాన్స్, జైంట్ వీలు, ఒక గ్లోబ్ లో మోటార్ రైడ్ పెడతారు కదా, అది కూడా ఉంటుంది. ఫస్ట్ రోజు మాత్రం మా అత్తగారు బాగా గుర్తొస్తారు. ఆవిడ కాలం చేశారు. ఫస్ట్ రోజు మేము ఇంటికి రాగానే మామయ్య గారితో అత్తయ్య గారు పిల్లల్ని షష్ఠిలోకి తీసుకెళ్ళండి, వాళ్ళకి ఏం కావాలో కొనిపెట్టండి, ఎగ్జిబిషన్ లోకి తీసుకెళ్ళండి, అవన్నీ ఎక్కించండి అని చాలా గొడవ చేసేవారు. ఇవి స్వామివారికి పడగ వేస్తానని మొక్కుంటారు కదా, అవన్నమాట. ఇవి మైనంతో తయారు చేసిన బొమ్మలు రియల్ గా ఉన్నాయి కదా. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి అత్తిలి వెళ్ళాలనుకున్న వెళ్ళలేకపోతే నెక్స్ట్ మంత్ షష్ఠి వచ్చే లోపు ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నెల రోజులు కూడా చాలా వైభవంగా చేస్తారు.